నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీసేన ఫౌండర్ శ్రీమతి శ్రీ లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. జై గురుదత్త అక్క. ఎలా ఉన్నారు? శ్రీ గురుదత్త. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇదిగో ఇలా డైరెక్ట్ గా ఇలా వచ్చేసాను ఇలా యాగం వచ్చేసారు. నుంచి. ఏంటి ఈ దర్శనం ఏమిటి? యాగంలో ఇలాగే ఉన్నాను కదా 5 రోజులు కూడా. ఇంకా అందుకని అద్భుతం. నేరుగా మన రెడ్ టీవీ ప్రేక్షకులందరినీ కూడా ఈ విధంగానే వచ్చి ఆ ఫలితం వాళ్ళందరికీ కూడా రావాలి కదా. తప్పకుండా తప్పకుండా వాటికి సంబంధించి యాగం జరిగిందా ఏంటి, చాలా రకరకాల కాల్స్ ఇవన్నీ వచ్చాయి. అంటే డెఫినెట్ గా వాటికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్, ఆ కార్యక్రమం విశేషాలు ఇవన్నీ కూడా పబ్లిష్ చేయబోతున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి మాట్లాడుకుందాం. అందుకన్నా ముందు నూతన సంవత్సరంలో చాలా చాలా ఉత్సాహంగా చాలా అంటే నాకైతే అత్యద్భుతమైనటువంటి ఫీలింగ్. ఎందుకంటే అరుణాచలం వెళ్ళటం అంటే అది పూర్వజన్మ సుకృతం. ఖచ్చితంగా ఎన్నిసార్లు వెళితే అంత సుకృతం ఉన్నట్టు. అవును, చాలా సుకృతం ఉన్నట్టు కదా. మరి ఈ 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు అరుణాచలంలో ఉండబోతున్నాము. ఒక్కసారి ఆ యాత్ర విశేషాలు మీ ద్వారా అక్క. తప్పకుండా పద్మిని. అప్పుడే నీలో ఆ వెలుగు కనబడుతుంది. Yes. అరుణాచలేశ్వరుడు అనగానే నీలో ఆ వెలుగు, ఆ ఉత్సాహము, ఆ ఉత్తేజము కనబడుతుంది. అవునక్క. చాలా మంది కొత్త సంవత్సరం అని అంటే ఏదో పార్టీలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. నేనేమంటానంటే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో గొప్ప గొప్ప క్షేత్రాల్లో వెళ్ళి ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకోండి. మనము జరుపుకోవాల్సిన తీరు వేరే, ఆధ్యాత్మికంగా జరుపుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా మీకు ఆ భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. శ్రీపాదుడు ఏం చెప్పాడు, ఒకటేసారి కోటి ప్రార్థనలైనా తీసుకోగలుగుతాడు Hmm. శ్రీపాదులు వారు. Hmm. ఆ కోటి మందిలో మీరు అవ్వాలి అని అంటే మీరేం చేస్తున్నారు భగవంతుడి కోసం? ఒకటేసారి అంటే ఒక క్షణం పాటలు కోటి మంది ప్రార్థనలు శ్రీపాదుల వారు ఆలకిస్తారు. అయితే శ్రీపాదుల వారు ఏం చెప్పారంటే అరుణాచలేశ్వరుని నేనే, ఆ శివశక్తి కేంద్రాలు నేనే అని చెప్పారు. అలాంటి అద్భుతమైన మహా అద్భుతమైన క్షేత్రము ఏదైనా ఈ భూలోకంలో ఉంది అని అంటే అది అరుణాచలం అని చెప్పొచ్చు. 100%. ఎందుకు అని అంటే ఆ త్రికోణంలో ఉంటుంది. డైరెక్ట్ గా కాస్మిక్ ఎనర్జీ ఆకాశం నుంచి భూమికి స్ట్రెయిట్ గా పాస్ ఆన్ అవుతుంది అనమాట. Mhm. ఇంకెటువంటి అడ్డంకు లేకుండా. ఒక్కసారి ఎవరైనా అరుణాచలంలో అడుగు పెడితే కర్త కర్మ క్రియ అయి ఈశ్వరుడే నడిపిస్తానని చెప్పాడు. అలాంటి అరుణాచల క్షేత్రంలో మీరు అడుగు పెట్టాలి అని అంటే అరుణాచల క్షేత్రం కానీ దత్తక్షేత్రాలు కానీ ఒకటే. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని మీరు అక్కడ అడుగు పెట్టలేరు. అంతవరకు మీరు అనుకుంటారు వెళ్ళలేరు, అనుకుంటారు వెళ్ళలేరు. ఏదో ఒకటి ఆటంకం కలుగుతూ అసలు ఉంటుంది. అనుకోను కూడా అనుకోకపోవచ్చు. అనుకోను చాలా కూడా. సందర్భాలు కదా. అసలు అనుకుంటే అయ్యయ్యో వెళ్ళలేదన్న ఫీలింగ్ వస్తుంది. కొంతమంది అయితే అసలు అనుకోరు. Right. అయితే ఆ క్షేత్రం యొక్క విశిష్టత చెప్పాలి అని అంటే అక్కడ ఉండేటువంటి లింగాలు ఏవైతే ఉన్నాయో, మనము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు మొదలైన లింగాల నుంచి Hmm. అన్ని ఇంద్రలింగం నుంచి మొదలు పెడతారు. అవును. ఇంద్రలింగం నుంచి, వాయులింగం నుంచి అష్ట చివర వచ్చే దిక్పాలకులు. దిక్పాలకులు. Hmm. అంటే మీ పాపాలు పటాపంచలవుతాయి. అసలు శనిదేవుడికి బాగా ప్రీతికరమైంది ఏంటి? నడక. 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 అది కూడా అరుణాచల గిరి క్షేత్రంలో మీరు వేసే ప్రతి ఒక్క అడుగు కూడా అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది మీకు. మీరు వేసే ఒక్కొక్క అడుగు వచ్చి గిరి ప్రదక్షిణ. ఆ విధంగా ఇంకా అంటే మనతో వస్తే ఏమిటి అనంటే ఇంకా చిత్రమైన విశేషాలు, చిత్రమైన యోగులు, Hmm. ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో తెలీదు. అంటే ఆధ్యాత్మికంగా ఎవరైతే నిరంతరం అందులోనే ఉంటారో, ఆ నామస్మరణతో ఉంటారో, అలాంటి వాళ్ళతో సావాసం చేసిన, అలాంటి వాళ్ళతో తీర్థయాత్రలు, క్షేత్రాలు వెళ్ళినా అది చాలా విశేషంగా ఉంటుంది పద్మిని. అంటే అనుభవపూర్వకంగా నాతో జర్నీ చేసిన వాళ్ళు కూడా నాతో చెప్పడం జరిగింది. నేను గురువులతో చేసి నేను అనుభవించడం కూడా జరిగిందనమాట. అంటే నేను నా గురువుల ద్వారా అనుభవించాను. ఇప్పుడు నా ద్వారా అనుభవించే వాళ్ళు కూడా అలాంటివే అనుభవిస్తున్నారు. అన్ని మిరాకిల్సే జరుగుతూ ఉంటాయి. డెఫినెట్లీ. ఒకసారి ప్రోగ్రామ్ ఒకసారి చెప్పండి అక్క. ఏ రోజున బయలుదేరుతాము, ఎక్కడి నుంచి బయలుదేరుతాము, ఎలా అసలు మిగతా ఈ కార్యక్రమాలు అవి ఏమి ఉంటాయి అనేది ఒకసారి చెప్పండి అక్క. ముందుగా 3వ తారీఖు సాయంత్రం మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం. అంటే ముందుగానే ఎందుకు వాడానంటే ఇంకెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో తొందరగా, అంటే కొత్త సంవత్సరంలో ఇటువంటి ఆపర్చునిటీ మీ దగ్గరకు వచ్చింది అని అంటే అది ఎంతో అదృష్టం అని చెప్పుకోవాలి. అలాంటి ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి అని అంటాను. అందుకే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరూ కూడా 3వ తారీఖు సాయంత్రం 3 గంటల వరకు ఇక్కడ ఉంటే 4 గంటలకు బస్ స్టార్ట్ అవుతుంది. Hmm. చక్కగా వెళ్ళిపోతాం. తెల్లవారుజామున రీచ్ అవుతాం.
అక్కడ స్నానాలు చేస్తాము, దర్శనాలు చేసుకుంటాం. 4వ తారీఖు సాయంత్రము హాయిగా గిరి ప్రదక్షిణ చేసుకుంటాం ఆ రోజు అర్ధరాత్రి వరకు. అనఘాష్టమి మీరు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పి ఉన్నారు. చెప్పాను. వరాహి పీఠంలో మనం ఉండబోతున్నాం, అవును. ఇక్కడ ఉంటాము. వారాహి పీఠం దగ్గరికి తీసుకువెళ్తాను. ఉమ్, చక్కగా ఉమ్, అందరితో కూడా అనగాష్టమి పూజ చేయిస్తా అన్నాను. ఉమ్, అంటే కుంకుమార్చన. ఉమ్, కుంకుమార్చన అందరి చేత కూడా చేయిస్తాను. ఆ లక్ష్మీ అష్టోత్తరాలు నేను దగ్గరుండి, ఉమ్, అనఘాలక్ష్మి అష్టోత్తరాలు కూడా నేను దగ్గరుండి చదివిస్తానని చెప్పటం జరిగింది. ఉమ్, అందరికీ కూడా ఆ విశేషమైన రోజు, విశేషమైన లక్ష్మీ కటాక్షం లభించే విధంగా అక్కడ పూజలు జరుపుకుంటాము. ఉమ్, మెయిన్ ఈశ్వరుడు, ఉమ్, అరుణాచలేశ్వరుడు. ఆయన దగ్గర నిల్చుంటేనే అగ్నితత్వం మనకు తెలుస్తుంటుంది. అవును, అగ్నిలింగం కాబట్టి అవును. ఆయన దర్శనం అరుణాచలేశ్వరుడు దర్శనం. అనఘాష్టమి రోజు స్వామి దర్శనం, అపీత కుచాంబ దర్శనం కూడా. 2 ఉమ్, ఉమ్, కూడా అదే రోజు జరుగుతున్నాయి. ఉమ్, ఉమ్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఉమ్, ఇంకా అక్కడ ఉండేటువంటి మహిమాన్వితమైన ఆశ్రమాలు కానీ, ఉమ్, ఇంకేమైనా ఉమ్, దేవతలు గాని, అంటే ముందే నేను చెప్పకూడదు కదా! ఉమ్. అన్నీ కూడా ఇంకా విశేషంగా చూపించదలుచుకున్నాను. Right. ఆ రోజు సాయంత్రం 4వ తారీఖు అనఘాష్టమి రోజు మనం గిరి ప్రదక్షిణ గిరి చేస్తాం ప్రదక్షిణ చేసేస్తాము. సాయంత్రం. ఆ రోజు 4వ తారీఖు అక్కడే నిద్ర చేస్తాం. నడవగలమా ఇలాంటి డౌట్స్ అన్ని వస్తూ ఉంటాయి. 16 కిలోమీటర్లు మొన్న కురోపురం యాత్ర ఇక్కడి నుంచి 200 కిలోమీటర్లు చాలా సునాయాసంగా నడిచేసి వచ్చేసారు. మేడమే కాదు, మేడంతో పాటు బాగా ఏజ్డ్ అంటే 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా నిశ్చలమైన భక్తి ఉంటే గనక స్వామి బాధ్యత, అది మనకేం సంబంధం, స్వామి ఆయన బాధ్యతే. నడిపించుకుంటాడు. ఆయన తలుచుకుంటే ఎగ్జాక్ట్ రెప్పపాటు చాలసలు. అసలు మేము ఎగ్జాక్ట్ నడిచామా అని కూడా అనిపిస్తుంది. ఏంటి అసలు ఇలా జరిగిపోయింది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పాదయాత్ర అంటే ఏంటి ఇలా అయిపోయింది? అప్పుడే ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఇంకా జరిగింది. అందరూ అంటున్నారు ఎప్పుడు పెడతామని. ఉమ్, ముందు పెట్టడం కాదమ్మా, దీన్ని మీరు వినియోగించుకోండి. అరుణాచలేశ్వరుడిని, అరుణాచల గిరి ప్రదక్షిణని. ఉమ్, అక్కడికొచ్చి దర్శనం మాత్రేనా ఏంటి అసలు ఉమ్, సర్వ పాపాలు పటాపంచలైపోతాయి. right. ఆయనని ఒక్కసారి మీరు ఇలా చూశారు అనంటే మీ కళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నాయని చెప్తాను. Right. ఇక 5వ తారీఖు అక్క, 5వ తారీఖు ఏముంటుంది ప్రోగ్రామ్? 5వ తారీఖు రోజు రమణాశ్రమం చూసుకుంటాము. ఇంకా విరూపాక్ష గృహ గుహ. చూసుకుంటాము. ఉమ్, ఇంకేమైనా ఉన్నాయేమో ఉమ్, అక్కడ వాళ్ళని తెలుసుకొని ఉమ్, వాటిని కూడా మనం చూసుకుంటాం. అద్భుతం. ఎప్పుడైనా మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్షేత్ర విశేషంతో పాటు ఇంకేం ఉన్నాయి, ఉమ్, అసలు ఏం చేసేవారు రమణ మహర్షి, ఎక్కడెక్కడ తిరిగేవారు, ఉమ్, ఎక్కడెక్కడ నడయాడేవారు, ఉమ్. స్వామి ఏం చేసేవారు, ఇలాంటి వివరాలు కూడా మనం తెలుసుకోవాలి. రమణాశ్రమంకి వెళ్ళటం అంటే అది అమ్మో బాబోయ్. అక్కడ ప్రశాంతతని ఖచ్చితంగా మనం అనుభవించి తీరవలసింది. ఒక్కసారి అడుగు పెడితే ఇంకా ఈ ఐహిక ప్రపంచంలో ఉండేటటువంటి ఈ కోరికలు కానీ ఇవి కానీ ఏమి ఉండకుండా నిశ్చలంగా మనసు ఉండటం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు చాలా కదా అక్క? నిశ్చలంగా అలా మనసు ఉండాలి అనంటే అందరూ కూడా ప్రాపంచిక సుఖాల్ని త్యజించాలి. Yeah. ముందుగా అందరూ దూరం చేసుకోవాల్సింది అహంకారం. ఉమ్, అహంకారం వల్లే అన్ని అనర్థాలు వస్తున్నాయి. ఉమ్, అహంకారం వల్లే అన్ని జరుగుతున్నాయి Exactly. కాబట్టి ఆ అహంకారం తొలగాలి అని అంటే ఇలాంటి అద్భుతమైన క్షేత్ర దర్శనం వల్ల, లేదంటే యతీశ్వరుల సందర్శనాల వల్ల, గురువుల సందర్శనాల వల్ల మీ పాప కర్మలు అనేవి తొలుగుతూ ఉంటాయి. గురు పాదాల వల్ల. ఉమ్. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రం ఏదైనా ఉందంటే అరుణాచలేశ్వరుడు, దత్తుడు వీళ్ళందరూ ఒకటే. కాబట్టి నాకు అన్ని సమానంగానే అనిపిస్తాయి. Right. అంటే సో అన్ని ఒకటే దారి, ఒకటే బాట. అంతే ఉమ్. 100%. ఉమ్. అయితే అన్ని అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్ని బస్సుకి సంబంధించి అకామిడేషన్, అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్. ఫుడ్ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. రైట్. మీరు వచ్చి చక్కగా తనివి తీరా స్వామిని దర్శించుకోవటం, గిరి ప్రదక్షిణ చేసుకోవటం, ఆ తన్మయత్వానికి ఖచ్చితంగా లోనవటం అనేది ఇంకా మీ చేతుల్లోనే ఉంది. అయితే ఒకటి పద్మిని, తీర్థయాత్రలు క్షేత్రాలకు వచ్చినప్పుడు ఇంట్లో లాగా రాజభోగాలు దయచేసి ఎక్స్పెక్ట్ చేయకండి. అక్కడ ఏ దొరికినా మీకు మహాప్రసాదం. ఉమ్. ఈశ్వరుడు ఇచ్చిన నా ప్రసాదము అని పౌర్ణమి రోజు ఇంకా అడుగు అడుగునా పిలిచి పెడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కూడా పిలిచి పెడుతూ ఉంటారు. Right. అసలు ఫుడ్ అయినా గురించి నో ప్రాబ్లం ఎట్ ఆల్. అసలు ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళాము అని అంటే ఆయన ఆహ్వానిస్తారు అలా ప్రేమతో, దయతో. ఓకే, చాలా చక్కటి యాత్ర చేయబోతున్నాము. సో రావాలి అరుణాచలం మాతో పాటు అనుకుంటే రిజిస్టర్ చేసుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ అరుణాచల గురుదత్త. శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.